వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలు త్వరలో రానున్నాయంటే అవుననే చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనం పశ్చిమ బెంగాల్లో ఏమైంది అనేది చూసినాం. భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచి టీఎంసీలో చేరినటువంటి నాయకుడి పైన డైరెక్ట్ గా హైకోర్టే చర్యలు తీసుకొని అనర్హత వేటు వేయడం అనేది జరిగింది. సో ఇక్కడ దాదాపుగా 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ప్రస్తుతం వారిపైన సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఇప్పటికే స్పీకర్ వారికి పిలిపించి విచారణ కోరడం అనేది జరిగింది, వివరణ కోరడం అనేది కూడా జరిగింది. సో ఇక్కడ ముగ్గురు మాత్రం అంటే దానం నాగేందర్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కావచ్చు, ఈ 3 ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అఫీషియల్ గా దానం నాగేందర్ గారు ఏకంగా కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీదనే ఎంపీగా పోటీ చేయడం, తర్వాత కడియం శ్రీహరి వారి యొక్క కూతురు ఎంపీ ఎలక్షన్స్ లలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేయడం, తర్వాత 3 నెలల లోపు తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం తోటి ఈ ముగ్గురు పైన అనర్హత వేసే అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తున్నాయి. సో మొదటగా ఇదే ఊపులో ఇటు జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీకి అంటే దానం నాగేందర్ కి పర్సనల్ ఇమేజ్ అయితే ఎక్కువగానే ఉంది. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ గెలిచింది కాబట్టి ఇదే ఊపులో ఇక్కడ ఖైరతాబాద్ లో కూడా రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలని చెప్పేసి భావిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలిస్తే హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు అంటే రీసెంట్ గా అజరుద్దీన్ గారికి ఇచ్చారు, ఇంకోటి బీసీలకు కూడా మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఖైరతాబాద్ లో గనక దానం నాగేందర్ రాజీనామా చేసి గెలిస్తే దానం నాగేందర్ కి మంత్రి పదవి వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరి దీనిపైన దానం నాగేందర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? గతంలోనే రాజీనామా చేస్తారని చెప్పేసి అనుకున్నప్పటికీ జూబ్లీహిల్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేద్దాం అన్నట్టు కూడా సమాచారం. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కూడా మంచి రిజల్ట్స్ రావడం తోటి దాదాపు 25,000 మెజార్టీ రావడం తోటి ఇంకా ఖైరతాబాద్ లో కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అధికారంలో ఏ పార్టీ ఉంటే వారికి అవకాశం ఇస్తారు ప్రజలు అన్నది ఒక కాన్సెప్ట్ అయితే జనాల లోపలికి తీసుకెళ్లారు. మరి ఇదే పరంపరలో ఖైరతాబాద్ లో కూడా దానం నాగేందర్ రాజీనామా చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.